అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రొడ్యూసర్లు రామ్ అచంట, గోపి అచంట వీరు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో గురువారం రోజు సాయంత్రం బెనిఫిట్ షోలకి అలాగే ప్రీమియర్ షోలకి సిద్ధం చేశారు. అలాగే శుక్రవారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రొడ్యూసర్లు అయితే రంగం సిద్ధం చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ప్రొడ్యూసర్లకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రొడ్యూసర్లు గతంలో జరిగినటువంటి లావాదేవీల విషయంలో కొన్ని బకాయిలు ఉండడం వల్ల, ఆ బకాయిల కారణంగా ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం, మద్రాస్ హైకోర్టు అఖండ 2 తాండవం సంబంధించినటువంటి విడుదల వాయిదాని వేస్తూ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి స్టే ఇవ్వడం, దానివల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో దాని మీద రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్లు రామ్ అచంట, గోపి అచంట ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వార్తలు అయితే వచ్చాయి. ఎవరికి తోచినట్లుగా వారు వార్తలు రాశారు. అయితే దాని మీద కూడా ప్రముఖ నిర్మాత అయినటువంటి సురేష్ బాబు స్పందించడం, ఆయన అసహనం వ్యక్తం చేయడం, కొన్ని సినిమాలకి ఆర్థిక సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి, దాన్ని మీరు బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదంటూ ఆయన మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రామ్ అచంట తాను రిలీజ్ డేట్ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఒకసారి మనం చూసి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత 14 రీల్స్ ప్లస్ అనేటువంటి సంస్థ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది, బాలయ్య బాబు అభిమానులు మమ్మల్ని క్షమించాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానులు కూడా మమ్మల్ని క్షమించాలి, మీకు ఈ అంతరాయం కలిగిస్తున్నందుకు మమ్మల్ని మన్నించండి అంటూ కూడా వాళ్ళు అపాలజీ చెప్తూ ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని ఉద్దేశించే మళ్ళీ రామ్ అచంట అతను అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే విత్ ఏ బ్లాక్ బాస్టర్ డేట్ వెరీ సూన్ అంటూ అఖండ 2 హ్యాష్ట్యాగ్ పెట్టి అతను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది రామ్ అచంట. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అతి త్వరలోనే ఈ సినిమా విడుదల డేట్ని ప్రకటించబోతున్నట్లుగా ఆయన అయితే తెలియజేశారు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ అఖండ 2 తాండవం చిత్రం సంక్రాంతి బరిలో కోడిపుంజిలాగా దిగబోతుంది, ఖచ్చితంగా ఆ పోటీలో సత్తా చాటబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే పొంగల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో పొంగల్ డేట్స్లో భాగంగా సంక్రాంతి అప్పుడు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఈ సినిమాని డిసెంబర్ 25 కానీ లేదంటే సంక్రాంతి బరిలో నిలిపేలాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే అఫిషియల్గా ఇప్పటికి రాలేదు. కానీ రామ్ అచంట విత్ ఏ బ్లాక్ బాస్టర్ డేట్ వెరీ సూన్ అంటూ ఆయన అంటే అతి త్వరలోనే ఒక బ్లాక్ బాస్టర్ డేట్ని అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అఖండ 2 మూవీ అతి త్వరలోనే విడుదల అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదం ఏదైతే ఉందో అంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో అది కోర్టు బయట కూడా ఈ ప్రొడ్యూసర్స్ ఈరోస్ సంస్థ ప్రతినిధులతో సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చాలామంది భావించారు. అయినప్పటికీ దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే ఈ సినిమా విడుదల మాత్రం వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ గారి నుంచి ఏ మూవీ వచ్చినా కానీ అది బ్లాక్ బాస్టర్గా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో వీరసింహారెడ్డి చూసాం మనం, అది మంచి హిట్ సాధించింది. కాబట్టి
ఇప్పుడు అఖండ 2 కూడా సంక్రాంతి బరిలో గనక పోటీలో నిలిస్తే ఖచ్చితంగా సత్తా చాటేటువంటి అవకాశం ఉందంటూ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే నిజంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక కోర్టు ఈ సినిమా విడుదల ఆ, వాయిదా వేస్తూ స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద అంటే ఆ స్టే ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు. ఈరోజు సంస్థ ప్రతినిధులతో నిజంగా రామ్ ఆచంట కానీ గోపి ఆచంట కానీ వారు సంప్రదింపులు చేస్తున్నారా, కోర్టు బయట ఈ ఇష్యూని వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో వీరు మాట్లాడి ఉండొచ్చు. అది కోర్టు బయటే సెటిల్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వీరింత ధీమాగా రిలీజ్ డేట్ అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుండొచ్చు. కాబట్టి నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి విడుదల తేదీ అతి త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.